తొలకరి జల్లులు పడటంతో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రజలు వజ్రాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఒక్క వజ్రం దొరికినా చాలు, అదృష్టం వరిస్తుందంటూ ఆశతో ఎన్నో కుటుంబాలు కృష్ణానది పరివాహక ప్రాంతంలో పొలంబాట పట్టాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల్లోని ప్రజలు ఇప్పుడు వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. కృష్ణానది ఒడ్డు విలువైన వజ్రాలకు నిలయంగా నిలిచిందని చరిత్ర చెబుతోంది. కోట్ల విలువైన కోహినూరు వజ్రం కూడా ఇక్కడే దొరికింది. పరిటాల, మోగులూరు, బత్తినపాడు, గని, ఆత్మూరు, చందర్లపాడు మండలాల్లోని సాగు భూముల్లో విలువైన వజ్రాలు గతంలో లభ్యమయ్యాయి. కొడవటికల్లు, ఉస్తేపల్లి, మల్లవల్లి గ్రామాల్లో వజ్రాలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. దీంతో ఈ మండలాలు, గ్రామాలను నిజాం నవాబు ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించలేదని స్థానికులు చెప్తూ ఉంటారు. ఇప్పటికీ ఈ గ్రామాల్లో విలువైన వజ్రాలు దొరుకుతాయని చాలా మంది నమ్ముతారు. అందుకే ఈసారి వర్షాలు పడగానే పంట భూములోకి వెళ్లి వెతుకులాట మొదలుపెట్టారు. తొలకరి జల్లులు పడగానే మట్టి పైభాగం కొట్టుకుపోవడంతో లోపల దాగి ఉన్న వజ్రాలు బయటపడతాయని విశ్వసిస్తున్నారు. తవ్వకాలు చేపకుండానే కొన్ని చోట్ల పైపైనే వజ్రాలు దొరికిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ వజ్రాలను ఎలా ఐడెంటిఫై చేస్తారో కృష్ణానది పరివాహక ప్రాంతంలోని పరిటాల, మోగులూరు, చందర్లపాడు మండలాల్లో వజ్రాలు నిజంగానే దొరుకుతున్నాయా? వాస్తవం ఏంటి? ఎన్టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఒక్క ఆశ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది, ఏ పనైనా చేయిస్తుంది. అదే ఆశ వేల మంది ప్రజలను పరిటాల వైపుకు తీసుకొచ్చింది. ఈ రాళ్లలో రత్నాల వేట కొనసాగేలా చేసింది. ఏంటి రత్నాలు, ఏంటి రాళ్ళు అనుకుంటున్నారా? రండి ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పరిటాల గుడిమెట్లలో వజ్రాల వేట కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల దొరుకుతాయని ఎంతో ఆశతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది ఇక్కడ వజ్రాల వేట కొనసాగిస్తూ ఉన్నారు. మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. ఉదయం ఎప్పుడు అయితే తెల్లారుతుందో అప్పటి నుంచే ఈ వజ్రాల వేట అన్నది కూడా మొదలవుతూ ఉంది. దాదాపు అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వీళ్ళంతా కూడా వజ్రాల కోసం వేట కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం చూడొచ్చు, అంటే చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఏమన్నా వజ్రాల దొరుకుతాయని ఎంతో ఆతృతతో ఎంతో క్లీన్గా కూడా గమనిస్తున్న పరిస్థితి మనకి చూడొచ్చు. అసలు ఈ వజ్రాలని ఎలా ఐడెంటిఫై చేస్తారో, దానికి సంబంధించి ఎటువంటి మెలకువలు ఉంటాయన్నది అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఏంటి ఎప్పటి నుంచి ఈ వజ్రాలకు సంబంధించి వెతుకుతున్నారు? వస్తున్నాం ఒక సంవత్సరం బట్టి వస్తున్నాం, అడపా లేనప్పుడు ఇలా వజ్రాలు దొరుకుతున్నాయంటే వర్షం పడ్డ రోజు బాగా మట్టి కరిగిపోయి వజ్రాలు దొరుకుతూనే ఉన్నాయి. ఇక్కడ ఒకటి 2-3 దొరుకుతూనే ఉన్నాయి. దొరికితే ఆశతో వస్తున్నాం. ఆల్రెడీ చూసి చెక్ చేయించుకోవాలి. ఈ రాళ్ళు వీళ్ళని తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళకి చూపిస్తే మన అదృష్టం బాగుంటే అంత తగిలితే, లేకపోతే ఏమి. అంటే ఈరోజు చెరువులో దొరికిన వాళ్ళు. అంటే మెయిన్ ఎప్పుడో దొరుకుతాయి, ఏ టైం అంటే కరెక్ట్ టైం అనేది వర్షాలు పడితేనే కరెక్ట్ టైం. ఇక ఎట్లా వర్షాలు పడి వెలిసాక వానకి మట్టి అంత కొట్టుకుపోద్ది కదా, కొట్టుపోయినప్పుడు పైకి వస్తాయి. ఎట్లా గట్టపలుగులతో తవ్వుకున్నా అదృష్టం బాగుంటే తవ్వినా దొరుకుతుంది, మామూలు నడుతున్నా దొరుకుతుంది. మట్టి వానకి మట్టికి అమలు దగ్గర మట్టి కొట్టుకుపోవాలి. వర్షం పోయాక అట్లా బయటకు వచ్చి చూపించుకోవాలి. చెక్ చేయించుకుని మన అదృష్టం బాగుంటే దొరుకుతాయి, లేకపోతే. అంటే ఇక్కడ రకరకాల రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. దాంట్లోంచి వజ్రాలని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇక అది బాగా తెలిసిన వాళ్ళు అయితే పట్టుకుంటారు. ఇప్పుడు మేము కొత్త కాబట్టి ఎక్కడైనా ల్యాబ్ లాంటిది వీళ్ళని తెలిసిన వాళ్ళు చూపిస్తే అది అయితేనేమో మనం డబ్బులు వస్తాయి, లేకపోతే మన అదృష్టం బాగాలైతే ఏమీ లేవు. అంటే నార్మల్గా ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేసి ఈ కొద్దిగా అన్నీ కూడా షైనింగ్ వస్తున్నాయి కనుక మీరు ఇది వజ్రాలని ఫీల్ అవుతూ ఉన్నారు. అంతే. దీన్ని ఇప్పుడు సాధారణంగా వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళందరూ కూడా మోసం చేసే పరిస్థితి ఉంటుంది. కానీ దీన్ని ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? షాప్ వాళ్ళు ఎలా చెప్తారు? షాప్ వాళ్ళు అంటే విజయవాడ అక్కడ ల్యాబ్ ఉందన్నారు. ల్యాబ్ వాళ్ళు కార్డు ఇస్తారట, మన దగ్గర ఎంతో డబ్బులు తీసుకొని ఈ రాయి ఇది అని చెప్పేసి దానికి ఒక కార్డు కూడా ఇస్తారట. అయితే లేకపోతే మామూలు అమ్మ తెప్పేసి మన రాళ్ళు మన కూర్చోబెట్టి చూస్తుంటారండి. రాయి మోసం చేయడానికి లేదా అంటే మన కూర్చోబెట్టి మన కళ్ళ ముందే ఇది అది ఇచ్చేస్తారు. మన ఇష్టం అంటే వాళ్ళే ఒక కార్డు ఇస్తారు, దాని ద్వారా కనుక్కోవచ్చు. అంటే ఎలా చెకింగ్ ఎలా జరుగుతుంది? ల్యాబ్ లేదో పెట్టి చూస్తాం. మనైతే వెళ్ళలేదు, చెబుతుంటే గట్ట రాళ్ళు గట్ట దాయటం అని తెలిసిన వాళ్ళు చూపెట్టి. అంటే ఈ దీంట్లో ఏదో పాయింట్ల సిస్టమ్ కూడా ఉంటుంది కదా, ఎన్ని పాయింట్లు వస్తే వజ్రాలను ఐడెంటిఫై చేస్తారు? 11 పైన రావాలన్నారు. 11, 12 కొన్ని 10 వచ్చినా దాంట్లో ఏదో ఉంటుందట లోపల, దానికి సంబంధించింది ఉంటుంది. 11, 12 వస్తే అది వజ్రం కింద లెక్కే, మాట్లాడే పని లేదంటారు.
ఇది పరిటాల ప్రాంతంలో అయితే వజ్రాల వేట కొనసాగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇలాంటి రకరకాల రాళ్ళన్నీ కూడా వీళ్ళంతా కూడా ఇప్పటికే ఇవన్నీ ఐడెంటిఫై చేసుకున్నారు. ఇవన్నీ కూడా ల్యాబ్కు తీసుకొని వెళ్తే ల్యాబ్లో టెస్టింగ్లో 11 పాయింట్లు దాటితే ఈ రాళ్ళన్నీ కూడా వాటి సైజు బట్టి డబ్బులన్నీ కూడా ఇస్తారని చెప్పి ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. అయితే మనం చూడొచ్చు ఇంకా చాలామంది కూడా ఈ వజ్రాల వేట అంతా కూడా కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి, ఎలా వీళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు? భయ్యా చెప్పు, ఏంటి ఈ వజ్రాల వేట ఎలా సాగుతుంది, ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఏం లేదన్నా, ఈ మనం వర్షం పడింది అనుకో పైకి వస్తాయి అన్న. పైకి వచ్చినప్పుడు మనం తిరుగుతూ ఉన్నాం, దొరికితే మన అదృష్టం, లేకపోతే తవ్వామనుకో ఇట్లా మెరుస్తూ ఉంటే ల్యాబ్కి తీసుకెళ్తే దాన్ని 12 పాయింట్లు 11 పాయింట్లు వస్తే కన్ఫర్మ్ చేసుకోవచ్చు, మనకు వజ్రం అని గుర్తుపట్టుకోవచ్చు. అంటే ఏంటి మీకు ఈ ప్రాంతంలోనే వజ్రాలు దొరుకుతాయి అనేది ఎందుకు మీకు అంత నమ్మకం? ఇక్కడ దొరికినాయి అన్న, పరిటాల వాస్తువులకు దొరికినాయి కాబట్టి మేము కూడా ఎక్కడెక్కడ నుండో వచ్చేసి ఎతుకుతున్నాం. అందుకే ఇవన్నీ సేకరించాము. ఒకవేళ మన లక్కు బాగుంటే, మన అదృష్టం బాగుంటే మనకు కూడా వచ్చే అవకాశం ఉంది. రోజు పొద్దున్న ఏ టైం నుంచి ఏ టైం వరకు వస్తారు? పొద్దున్నే 6 వస్తాం ఇక్కడికి, సాయంత్రం 6 అయిద్ది అన్న. సాయంత్రం దాకా అందరూ ఏడా ఉంటారు. అట్లా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అదైతే మూలపాడన్న, ఇసనపేట. చాలామంది చాలా ఊర్ల నుండి వస్తూ ఉంటారు, ఎక్కడెక్కడ నుండో ఎదుగుతూ ఉంటాడు. అదన్న రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ వజ్రాల వేట అనేది కూడా కొనసాగిస్తూ ఉన్నారు. లక్కు బాగుంటే ఆ రోజు వజ్రం దొరుకుతాయి. గతంలో కూడా వజ్రాలు దొరికిన దాఖలాలు ఇక్కడ ఉన్నాయి. అందుకని మేమంతా కూడా ఇంత చాలా క్లీన్గా పరిశీలిస్తున్నామని చెప్పి ఇక్కడ ఈ వజ్రాల వేట సాగిస్తున్న వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. మనతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భయ్య చెప్పండి భయ్య, ఏంటి ఎంతసేపు నుంచి ఎదుగుతున్నారు? పొద్దున నుంచి ఇక్కడే ఉన్నాను. పొద్దున నుంచి వచ్చి ఇదే ఫస్ట్ టైం వచ్చి ఎత్తుకుతున్నాను నేను కూడా. ఏంటి అసలు ఎలా ఇక్కడ ఏంటి ఉన్నది కనిపిస్తున్నాయా? రాళ్ళు ఇక్కడ ఒక ఆమెకు ఇంత దొరికిందండి, ఒకసారి దొరికింది. ఆమె పర్సు అత్తమే అవుతుంది కానీ మా అత్తయ్య ఇంత రాళ్ళకి దొరికింది ఆమెకి. ఆ పక్క దొరికింది అటు. ఇప్పుడు చెరువు ఎండిపోయిందంటే చెరువు మొత్తం తవ్వుతూనే ఉంటారు అక్కడ. చెరువు తవ్వి తీసుకుంటూనే ఉంటారు. చెరువు తవ్వుతా దొరుకుతూనే ఉంటాయి ఆడ. అక్కడ మట్టి తీసుకొచ్చి ఇక్కడ వేసారు కాబట్టి ఇక్కడ మొత్తం ఇక్కడ తవ్వుకుంటున్నారు అందరూ తవ్వుకొని ఇక్కడ తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా దొరుకుతున్నాయి, ఇంత చిన్న కూడా దొరుకుతాయి రాళ్ళు. ఇంత రాళ్ళు కూడా దొరుకుతూ ఉంటాయి, చిన్న రాళ్ళు అట్లాంటి పెద్ద రాళ్ళు అన్నీ దొరుకుతూనే ఉంటాయి ఇక్కడ. అంటే ఏంటి రోజు అంటే వేలాది మంది వస్తూ ఉన్నారు, వాళ్ళంతా కూడా ఏంటి నమ్మకం? ఇక్కడ ఎంతో మంది వస్తూనే ఉంటారంట, రాళ్ళు దొరుకుతాయి కదా అని, మా అదృష్టం మారుతాయేమో అని అంటూ ఇక్కడికి వచ్చి రాళ్ళు ఎత్తుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి మీరు ఎంతసేపు నుంచి చదువుతున్నారు? మేము 10 అండి. మొత్తానికి ఇక్కడ చూడొచ్చు రకరకాల రాళ్ళన్నీ కూడా ఆయన ఐడెంటిఫై చేశారు. ఎందుకంటే కొన్ని రాళ్ళన్నీ కూడా షైనింగ్ వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి అది వజ్రం అని చెప్పి అతను ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ నుంచి ల్యాబ్కు తీసుకుని వెళ్తారు. ల్యాబ్కు తీసుకెళ్ళిన తర్వాత టెస్టింగ్లో 11 పాయింట్లు దాటితే అది వజ్రం అని చెప్పి కూడా కన్ఫర్మ్ అవుద్ది. దాని సైజు బట్టి రేట్ అనేది కూడా ఫిక్స్ చేస్తారని చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ వేలాది మంది ఈ వజ్రాల వేట అనేది కూడా కొనసాగిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈ ప్రాంతం అంతా కూడా వేట అనేది కూడా చాలా భారీ స్థాయిలో ఇక్కడ వజ్రాల వేట కొనసాగుతూ ఉంది.